సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అప్పుడప్పుడు సినీ విషయాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే నటి రేణు దేశాయ్ తాజాగా ఒక సినిమా గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ దురంధర్ చిత్రాన్ని ప్రశంసిస్తూ ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రంగా అభివర్ణించారు. రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ దురంధర్ ఒక బ్రిలియంట్ మాస్టర్ పీస్ అని కొనియాడారు. ఇండియన్ ఆర్మీ, మన రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మనల్ని క్షేమంగా ఉంచడానికి పగలు రాత్రి ఎంత కష్టపడుతున్నారో ఈ సినిమా చూస్తే లోతుగా అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. మన స్వేచ్ఛకు వారే కారణమని, వారికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని తెలిపారు. ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని రేణు దేశాయ్ ప్రశంసించింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. మీరు నిజంగా మీ దేశం గురించి పట్టించుకుంటే మన సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మనల్ని సురక్షితంగా ఉంచడానికి 24/7 ఎలా పనిచేస్తున్నాయో గౌరవిస్తే దయచేసి వెళ్ళి ఈ సినిమా చూడండి. మనం సూడో పాలిటికల్లీ కరెక్ట్ గా ఉండటం మానేసి మన భారతదేశం పక్షాన నిలబడాల్సిన, గర్వించదగిన హిందుస్థానీయులుగా ఉండాల్సిన సమయం ఇది. జై హింద్, భారత్ మాతాకి జై అని రేణు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో రేణు దేశాయ్ ముఖ్యంగా సూడో సెక్యులర్స్ గా వ్యవహరిస్తూ దేశంపై మాట్లాడే హక్కు లేదని నిరూపించుకుంటూ తిరిగే వారు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని విమర్శించారు. కనీసం ఈ సినిమా చూసైనా దేశం పట్ల కొంత గౌరవం నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ మన దేశం పక్షాన నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ధురంధర్ లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. నాన్న ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. ట్రేడ్ నిపుణుల సమాచారం ప్రకారం దురంధర్ సినిమా ఇప్పటి వరకు దాదాపు 148 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం డ్రైవ్. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్, జనూస్ మొహమ్మద్ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. మంగళవారం ట్రైలర్ ను విడుదల చేశారు. సౌత్ ఇండియాలో పేరున్న ఓ మీడియా సంస్థ అధిపతి జై తన ఫియాన్సీ మడోన్నా సెబాస్టియన్ తో కలిసి లండన్ లో స్థిరపడే ప్లాన్ లో ఉంటారు. అతను ఓ డ్రైవ్ లో ఉండగా తన సంస్థ అకౌంట్స్ ను ఒకరు హ్యాక్ చేసి ఫోన్ చేస్తారు. జే పరువు మర్యాదలను టార్గెట్ చేస్తూ తన మీడియా సంస్థకు సంబంధించిన విషయాలను ఆన్లైన్ లో పెడుతూ ఉంటారు ఆ హ్యాకర్స్. మరోవైపు అతని ప్రతి కదలికలను గమనిస్తూ బెదిరిస్తుంటాడు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంతో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు జే ఏం చేశాడు, ఆ హ్యాకర్ ఎవరు, ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మిగతా కథ. రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ కురువిల్లా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలతో కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.